సర్వత్రా ఆసక్తి ఉత్కంఠత కనిపిస్తాం. ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు బోనాలు. అన్ని శాఖలతో సమన్వయ ఏర్పాట్లు పూర్తి. ప్రధాన ఆలయాల్లో వైభవంగా బోనాలు. పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాట్లు. ప్రత్యేక బస్సులతో భక్తుల రవాణా. దేవాలయాల వద్ద క్యూలైన్ ఏర్పాటు. బోనాలు వచ్చేసినాయి. ఆషాఢ బోనాలు ఇక మొత్తం హైదరాబాద్లో మొత్తం వేరే ఉంటుంది. ఇక పోతురాజులు శివసత్తుల కులహాలంతో ఇది ఒక మంచిగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు అంటే దాదాపు నెల రోజుల పాటుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూలై 20, 21, 22 తేదీలో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం భాగంగా 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21న అమ్మవారి కళ్యాణం, 22న రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారట. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, ట్రాన్స్కో, హైదరాబాద్ మెట్రో, వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్, ఆర్టీసీ, రైల్వే, సమాచార పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల వద్ద క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతుల, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. సో ఇది మొత్తానికైతే ఆషాఢ బోనాలు మొదలు కాబోతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం అదేవిధంగా అధికారులు మొత్తం కూడా సర్వం సిద్ధమైతే చేస్తూ ఉన్నారు. సో ఆషాఢ బోనాలు వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఒక కోలాహలం కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం కూడా నిండిపోతుంది. ఈ బోనాల ఫెస్టివల్, ఈ డప్పుల చప్పుళ్ళు, ఈ మన నెత్తిన బోనం ఎత్తుకొని అదేవిధంగా శివసత్తుల ఊరేగింపులతో అటు బల్కంపేట ఎల్లమైతేనేమి, కట్టమైసమైతేనేమి అలంకరణలు మొత్తం కూడా ఆ దేవతలకు అమ్మవార్లకు పూజలు మనం సమర్పిస్తాం. సో ఇది ఒక నెల రోజుల పాటు చాలా గ్రాండ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ కార్యక్రమానికి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ బంధువులతో పాటుగా పక్క జిల్లాల పక్క ఊళ్ళను కూడా చాలామంది వీక్షించడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు. పేపర్ లీకులు, అవినీతిపై కేంద్రం మౌనం వీడాలి. భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ విమర్శలంట. భారత విద్యా వ్యవస్థపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ నిజాయితీ లేని దోపిడీ యంత్రంగా మారిందని ఆరోపించిన ఆయన వర్ష ప్రశ్నపత్రాల లీకులు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ స్పందించడం లేదని విమర్శించారు. సోమవారం సామాజిక మాధ్యమాల వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తన అభిప్రాయాలు వెల్లడించారు. అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేని వ్యవస్థ అనే పదాలు తనవి కాదని దేశవ్యాప్తంగా విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అని పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన విద్యా వ్యవస్థ వారిని, వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశ వైపు నెడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కొనసాగుతున్నటువంటి అవినీతే ప్రశ్నపత్రాల లీక్ మాఫియాకు ప్రధాన కారణమని, పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ మాఫియా ఒక్కసారిగా నాశనం చేస్తుందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకుల వంటి కీలక అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రశ్నించాల్సిన మీడియా కూడా దీర్ఘకాలంగా మౌనంగా ఉందని ఆయన విమర్శించారు. ఎక్కడ మౌనంగా ఉందండి? మౌనంగా ఎక్కడుంది మీడియా? ఇస్తుంది, ఇచ్చేకాడికి చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం పేపర్ లీకేజ్ పైన
కవరేజ్ చేస్తూ ఉన్నారో వార్తలు వస్తున్నాయి. సో ఇది అంటే ఈ పేపర్ లీకేజ్ ఈ అవినీతి పైన రాహుల్ గాంధీ చాలా అంటే చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఈ పేపర్ లీకేజ్ పైన ఆయన ఉద్యమిస్తున్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే అంశం పైన వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగ సమస్యల గురించి, ఈ పేపర్ లీకేజ్ల గురించి వాళ్ళు ఎక్కువ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అక్కడిక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే రాహుల్ గాంధీ మరి చాలా అంటే చాలా శ్రమిస్తున్నారు. ఏది నిరుద్యోగుల కోసం కావచ్చు, విద్య కోసం, వైద్య కోసం కావచ్చు. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తిస్తారా? ఎందుకంటే గతంలో కూడా రాహుల్ గాంధీ చాలా కార్యక్రమాలు చేసిండు. దేశం మొత్తం కూడా ఆయన పాదయాత్ర చేసి అన్ని సమస్యలు తెలుసుకున్నాడు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇవి ఎక్కువ ఆయన దృష్టిలో చేసుకున్నాడు. మరి అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఆయన ఇండియా కూటమిలో ఉండే. మరి నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఉద్యమాలను, ఈ పోరాటాలను గుర్తించి నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా ఆయనను అందరూ కలిసికట్టుగా ప్రధానమంత్రి పీఠం పైన కూర్చోబెడతారా? మరి సోనియా గాంధీ గారు ఆ పీఠం పైన కూర్చోలేకపోయారు కొన్ని కారణాల వల్ల. మరి తన కళ, తన కొడుకును ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక నేపథ్యం ఉంది. మరి దానిలోనైనా సక్సెస్ అవుతారా? నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా మరి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారనేది మనం చూడాలి.